ఇంద్రకీలాద్రిపై దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సరస్వతీదేవి అలంకారంలో అమ్మవారు దర్శనమిస్తున్నారు. దుర్గమ్మ దర్శనానికి భక్తులు పోటెత్తారు. ఇవాళ మూలా నక్షత్రం కావడంతో గుడికి భారీ సంఖ్యలో భక్తులు క్యూ కడుతున్నారు. ఇంద్రకీలాద్రికి అశేష భక్త జనం తరలి వస్తుండటంతో ఎలాంటి అవాంతరాలు జరగకుండా భక్తులను పోలీసులు అదుపు చేస్తున్నారు. గురువారం రాత్రి 11:30 నుంచే క్యూ లైన్లలో భక్తులు బారులు తీరగా 2 గంటల నుంచి దర్శనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం వినాయకుడి గుడి నుంచి ఘాట్ రోడ్డు వరకు క్యూ లైన్లలో భక్తులు వేచి ఉన్నారు. క్యూ లైన్లు నిండిపోవడంతో వీఎంసీ వద్ద కంపార్ట్మెంట్లను పోలీసులు ఏర్పాటు చేశారు. భక్తుల తాకిడి ఎక్కువగా ఉండడంతో వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. భక్తుల రద్దీని సిపి కాంతిరాణా స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. మరోవైపు రోపులతో భక్తులను పోలీసులు కంట్రోల్ చేస్తున్నారు. ఇవాళ సుమారు 4 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. శ్రీమాత్రే నమః. శారదా శారదాంభోజ వదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిం క్రియాత్. ఆదిపరాశక్తి అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకి జగన్మాత ఇంద్రకీలాద్రిపైన కనకదుర్గా స్వరూపంగా అవతరించి భక్తులను అనుగ్రహించే ఈ దివ్యమైన క్షేత్రంలో శోభకృతనామ సంవత్సరంలో శ్రీదేవి శారదా శరన్నవరాత్రి దివ్య మహోత్సవములు అత్యంత వైభవోపేతంగా ఆరంభమై నేడు మనం 6వ రోజులో ఉన్నాం. నేడు అమ్మని మనం శ్రీ మహాసరస్వతీదేవిగా దర్శనం చేసుకుంటూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. యా కుందేందు తుషారహార ధవళ, యా శుభ్ర వస్త్రాన్విత, యా వీణా వరదండ మండితకర, యా శ్వేత పద్మాసన అని అమ్మను మనం ధ్యానిస్తూ ఉన్నాం. అటువంటి రూపంతోనే అమ్మను మనం చూస్తూ ఉన్నాం, పూజించుకుంటూ ఉన్నాం. అంటే మంచు బిందువు, మొల్ల మొగ్గ, చంద్రుడు ఎట్లాంటి తెల్లని ఛాయలో ఉన్నారో అమ్మ కూడా అటువంటి తెల్లని మేని ఛాయతో తెల్లని వస్త్రం ధరించి వికసించిన తెల్లని తామ్ర పద్మాసనంలో ఆసీనురాలై పై 2 చేతులందు జపమాలను పుస్తకము ధరించి ఉండి ముందు 2 చేతులలో వీణను మీటుతున్నట్టుగా విద్యాప్రదాయినిగా, జ్ఞానప్రదాయినిగా, వాక్ప్రదాయినిగా మన అనుగ్రహిస్తున్నది ఆ తల్లి. అటువంటి అమ్మని యా బ్రహ్మాచ్యుత శంకర ప్రభృతి దేవై సదా పూజిత. ఎళ్లవేళలా బ్రహ్మ విష్ణు మహేశ్వర సమస్త దేవతలు కూడా ఆరాధించే స్వరూపం ఆ మహాసరస్వతి స్వరూపం. అటువంటి అమ్మని పూజించడం వల్ల నిశ్శేష జాఢ్యాప అంటే సమూలంగా అజ్ఞానాన్ని పోగొట్టుకొని సంపూర్ణమైన జ్ఞానాన్ని, విద్యను, వాక్పటుత్వాన్ని మనం పొందేటువంటి భాగ్యాన్ని ఆ మహాసరస్వతి దేవి అనుగ్రహిస్తుంది. ప్రధానంగా ఈ నవరాత్రులే అమ్మవారి పేరుతోనే ఉన్నాయి, శారదా శరన్నవరాత్రులని. కాబట్టి శారద అంటే మరణమును పోగొట్టి శుద్ధత్వాన్ని, జ్ఞానత్వాన్ని ఇచ్చేటువంటి స్వరూపం. అటువంటి అమ్మను ఉపాసించడం వల్ల, పూజించడం వల్ల విద్యా, జ్ఞానము, వాక్పటుత్వాన్ని పొందుతాము. ఇహంలో సౌఖ్యమైన జీవితాన్ని పొందుతాము, పరంలో ముక్తిని కూడా పొందేటువంటి భాగ్యాన్ని ఆ అమ్మను గ్రహిస్తుంది. శ్రీమాత్రే నమః. స్వస్తి.